నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. నల్గొండ కార్పొరేషన్ తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లకు గాను 1,42,000 మంది ఓటర్లు కూడా ఉన్నారు. కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని కూడా పరిశీలిస్తున్నారు. సార్, మొత్తం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం ఎన్ని బూతులు ఉన్నాయి, ఏ విధంగా ప్రక్రియ కొనసాగుతుంది? సో నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీస్ మరియు 1 నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలకి మనం వెళ్తున్నాము. సో మొత్తం మనకు 473 పోలింగ్ కేంద్రాలు, 161 వార్డులలో మనకు ఎలక్షన్స్ మనకు వెళ్తున్నాము. ఒకటి హాలియాలో వార్డ్ నెంబర్ 10 మనకు యాక్చువల్గా అన్కంటెస్టెడ్ కింద మనకు గెలిపింది డిక్లరేషన్ చేయడం జరిగింది. సో మొత్తము జిల్లాలో మొత్తం ఈ మున్సిపల్ ఎన్నికల్లో 3,09,797 మంది ఓటర్లుగా మనకు నమోదయ్యారు. సో వాళ్ళందరికీ కూడా ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తయింది. సో మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా కూడా మనము అపాయింట్మెంట్ చేసుకున్నాము. వాళ్ళకి ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా వాళ్ళకి పోలింగ్ కేంద్రాలు అనేది థర్డ్ ర్యాండమైజేషన్ ద్వారా అబ్జర్వర్ గారి సమక్షంలో అలొకేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు అన్ని మెటీరియల్, స్టాచ్యుటరీ మెటీరియల్, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్, తర్వాత స్పెషల్ కౌంటర్ ద్వారా ఇచ్చేటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రాపర్గా అందరికీ అందించేటట్టు చూస్తున్నాము. సో జిల్లాలో సుమారుగా మనకు 2,855 పీఓలు, ఏపీఓలు అండ్ ఓపీఓస్ని అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి పీఓ, ఏపీఓస్ అందరికీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతమంది సిబ్బందిని మనం జిల్లా ఎన్నికలు మనం యూజ్ చేస్తున్నాము. అండ్ అట్లాగే మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ కూడా పోలింగ్ కేంద్రం నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని పూర్తయినాయి. పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళందరికీ కూడా మనకు షేడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా పోలింగ్ కేంద్రం వద్ద లొకేషన్ వద్ద కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఓట్లు, అర్బన్ ఓట్లు కాబట్టి చాలా వరకు పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కూడా ఏ కార్యక్రమాలు? సో మనకు పోలింగ్ పర్సెంటేజ్ లాస్ట్ టైం చూసుకుంటే కనుక జిల్లాలో మనకి టోటల్గా 79.5% మనకి పోలింగ్ మనకి నమోదైంది జిల్లాలో. సో ఈసారి దాన్ని మెరుగుపరిచే లాస్ట్ టైం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 89% మనం పోలింగ్ చేసుకున్నాం. సో ఈ శాతాన్ని పెంచడానికి కూడా మనకు యాక్టివిటీస్, అంటే ఇంటింటికి మనకు ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పినప్పుడు కూడా మనకు మన వాళ్ళు బిఎల్ఓస్ వెళ్ళినప్పుడు కూడా వారికి ఓటు హక్కును వినియోగించుకునేగా ఒకటి ప్రచారం, అంటే మోటివేషన్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ చేయడం జరిగింది. అట్లాగే మా మున్సిపల్ వాహనాల ద్వారా కూడా మనకు ఆడియో క్లిప్పింగ్స్ ద్వారా వారికి ఓటు హక్కు వినియోగించుకునేలా రేపు పోలింగ్ డేటు అండ్ అట్లాగే పోలింగ్ సమయము, వారు ఎటువంటి 18 డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకురావచ్చు అనే సమాచారం కూడా అక్కడ వారికి మన ప్రజలకి తెలియడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నాం. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏ మున్సిపాలిటీలో ఓటింగ్ అవుతుందో అక్కడే కౌంటింగ్. సో కౌంటింగ్ జిల్లాలో ఎస్పీ గారు అందరం కూడా మళ్ళీ జనరల్ అబ్జర్వర్ గారు అందరితో అనుమతి తీసుకొని మనకు కౌంటింగ్ కూడా 3 లొకేషన్స్లో మనం ప్లాన్ చేయడం జరిగింది. సో మిర్యాలగూడ, హాలియా అండ్ నందికొండ మున్సిపాలిటీలు, మిర్యాలగూడ ఏఎంసీలో మనకు ఏఎంసీ మార్కెట్ యార్డ్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. సో అట్లాగే మన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అజ్జలబావిలో పెట్టడం జరిగింది. అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు ఇక్కడ మనకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మనకి దేవరకొండ, చెందూరు అండ్ చిట్యాల మున్సిపాలిటీస్ అక్కడ పెట్టింది. మొత్తం 3 లొకేషన్స్లలో మనము ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మనం చేసుకుంటాం. 13 కౌంటింగ్ ముగిసిన తర్వాత 16 ఎన్నిక ఉంటుంది. ఎన్నికకు సంబంధించి కూడా ఎక్స్ అఫిషియో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడెక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు? ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో ఆ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు దాని మీద చర్య తీసుకోవడం పడుతుంది. సార్, ఎండాకాలం సమ్మర్ కూడా ఎక్కువగా ఉంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ఇక్కడ ఆల్రెడీ అదే నింతం చెప్పినట్టుగా ఇక్కడ కావాల్సినటువంటి పోలింగ్ సిబ్బందికి పీఓ, ఏపీఓస్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇటు కమిషనర్ గారు, అట్లా ఆర్డీఓ గారు, ఇక్కడ తహసీల్దార్ గారు అండ్ అట్లా స్పెషల్ ఆఫీసర్ని కూడా ప్రతి మున్సిపాలిటీలో అపాయింట్ చేయడం జరిగింది. సో వీరి పర్యవేక్షణలో పోలింగ్ సిబ్బందికి కూడా మెటీరియల్ ఇవ్వడము, షార్ట్ ఫాల్ లేకుండా చూడడము, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడము, అట్లాగే వాళ్ళకి భోజనాలు ఇక్కడ కూడా పెట్టించి వాళ్ళకి సేఫ్గా వాళ్ళకి పోల్ పార్టీస్ని వాళ్ళ మన పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకుంటున్నాము. పోలింగ్ కేంద్రం వద్ద వెళ్ళిన తర్వాత కూడా రేపు నుంచి ఓటర్లకు కూడా ఈ ఎండాకాలం దృష్ట్యా కూడా వారికి వాటర్ ఫెసిలిటీ కానీ, షేడ్ కానీ అన్ని చోట్ల కూడా పెట్టించడానికి ప్రణాళికలు వేసుకున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ చెప్తున్నట్టు వీరంతా కూడా మొత్తం ఆ మధ్యాహ్నం ఆ లంచ్ ముగిసిన తర్వాత కూడా వారంతా పోలింగ్ స్టేషన్లకు వెళ్తారు. నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 199 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. 199 పోలింగ్ సెంటర్లకు వెళ్ళిపోతారు. ఉదయం 7 గంటలకు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అక్కడ బ్యాలెట్ బాక్స్లను మళ్ళీ కూడా భద్రపరచడం జరుగుతుంది. అక్కడే ఏ మున్సిపల్
మున్సిపాలిటీలో అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. చూడొచ్చు ఇప్పటికే మొత్తం సిబ్బందికి అన్ని వారికి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం బ్యాలెట్ బాక్సులను కానీ అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఇంకును కానీ అదే స్కేల్స్ పెన్సిల్స్ అదేవిధంగా బ్యాలెట్స్ అదేవిధంగా ఏజెంట్ ఫామ్స్ అన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేసవికాలం ప్రారంభమైంది. ఎండ వేడిమిని దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు తెలుస్తున్నది. కానీ చాలా వరకు ఆఫీసర్స్ చూస్తున్న మొత్తం ఇప్పటికే ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. వీరంతా కూడా సాయంత్రం వరకు పోలింగ్ సెంటర్స్కు చేరుకొని అక్కడే ఉంటారు. రాత్రి కూడా అక్కడే బస చేస్తారు. ఉదయం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ బ్యాలెట్ సంబంధించినటువంటి బ్యాలెట్లను కూడా చూస్తున్నాం. అంతా కూడా వారి సామాగ్రిని ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 5 సిబ్బంది ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా సిబ్బంది కూడా 5 సిబ్బంది ఉంటారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ నల్గొండ మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడింది. మొత్తం 18 మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం దానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6,63,000 మంది ఓటర్ల వరకు కూడా ఉన్నారు. ఒక నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 1,42,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే పోలింగ్ పర్సెంటేజు పెరగడానికి కూడా ఇప్పటికే అనేక రకాలుగా ప్రచారాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. సిబ్బంది అంతా కూడా వారి ఇచ్చినటువంటి సామాగ్రిని కూడా తీసుకొని వారికి బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క రూట్లలో వారు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం జిల్లా కలెక్టర్ అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే నల్గొండ, మిర్యాలగూడ, నందికొండ, హాలియా, చండూర్ మొత్తం 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి హుజూర్ నగర్, నేరేడ్చెర్ల, తిరుమలగిరి సంబంధించి అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, మోత్కూర్కు సంబంధించి మొత్తం 18 మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు అంది సామాగ్రిని అప్పగించిన తర్వాత వీరు నేరుగా పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు చేరుకొని పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. వీణు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.